సిటీలో నిమజ్జన కోలాహలం మొదలైంది. ట్యాంక్ బండ్కు వచ్చే రూట్లలో ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర కర్రల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. రేపు ఉదయం 6:30 గంటల కల్లా శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా బడా గణేశుడిని నిమజ్జనం చేసేలా పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఖైరతాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితి తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, బడా గణేష్ దగ్గర ఏం జరుగుతోంది? సౌజన్య, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. మధ్యాహ్నము నుంచి కూడా మొత్తం కూడా బడా గణపతి రెండు పక్కలు ఉన్నటువంటి కర్రలను తొలగించే ప్రక్రియ అనేది నిరంతరంగా సాగుతున్నది. భక్తులు ఎవరిని లోపలికి అనుమతించినప్పటికీ కూడా అనేక మంది భక్తులు కూడా ఈరోజు నవరాత్రి వేడుకల్లో చివరి రోజు కావడంతో బడా గణపతిని దర్శించుకోవాలని చెప్పి మొత్తం కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలకు భారీగా చేరుకుంటున్నారు. అయినప్పటికీ ఎక్కడికక్కడ పోలీసులు వారందరినీ ఆపి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనము బడా గణపతిని గత 9 రోజులు చూసిన వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఇప్పుడు చూస్తే మనం మొత్తంగా కూడా బడా గణపతి చుట్టూ ఉన్నటువంటి షెడ్లు కానీ కర్రలన్నీ కూడా చాలా త్వరగా తొలగిస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనము తొందరగా పూర్తయితే మిగిలిన గణపతుల యొక్క నిమజ్జనం పూర్తవుతుందని చెప్పి ఆల్రెడీ ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ తొందరగా మహాగణపతి యొక్క నిమజ్జనం పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నది. దీంతో పాటు బడా గణపతి రెండు వైపులో ఉన్నటువంటి ఇటు శ్రీనివాసునికి సంబంధించి వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీదేవికి సంబంధించి అదేవిధంగా శివపార్వతులకు సంబంధించిన విగ్రహాల పైన షెడ్లను కూడా పూర్తిగా తొలగించారు. ఒక పక్క నిమజ్జన పనులు అనేవి చాలా తొందరగా జరుగుతున్నాయి. అదేవిధంగా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతి వచ్చే సంవత్సరం వరకు దర్శన భాగ్యం ఉండదు, ఈ రోజే ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి చాలామంది భక్తులు ఇక్కడ బారులు తీరుతున్నప్పటికీ ఎక్కడికక్కడ కూడా ఇటు మెట్రో స్టేషన్ వైపు కానీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వైపు కానీ మింట్ కాంపౌండ్ వైపు కానీ మొత్తంగా కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాము. బడా గణపతిని తరలించేటువంటి భారీ టస్కర్కు మొత్తం కూడా అద్భుతమైన అందమైన పూలతోని టస్కర్ను అలంకరిస్తున్నారు. ఈ టస్కర్ మీదనే ఇది విజయవాడ నుంచి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఈ టస్కర్కు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సిబ్బంది కానీ ఇక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఈ టస్కర్ను పూలతోని అలంకరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇంత పెద్ద వినాయకుడు 70 అడుగుల మహాగణపతిని ఇటు సాగరం వైపు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎదురు చూస్తుంటాడు. అసలు ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనము ఎట్లా చేస్తారు, ఇంత పెద్ద వినాయకుడిని ఏ రకంగా తీసుకెళ్తారు, ఎట్లా నిమజ్జనం జరుగుతుంది అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా ఎదురు చూస్తున్న తరుణంలో నిమజ్జనానికి సంబంధించిన పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ఏదైతే బడా గణపతి ముందు ఉన్నటువంటి కలశానికి సంబంధించిన పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఆ కలశాన్ని కదిలిచ్చి 12 గంటల తర్వాత ఈ టస్కర్ను ఒక ట్రయల్ రన్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద ఈ టస్కరు ఈ రోడ్లో వెళ్ళాలి కనుక ఏ రకంగా ఉంది, టర్న్ అవుతుందా కాదా, ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, ఏమన్నా అడ్డు వస్తున్నాయా, కరెంటు వైర్స్ కానీ ఇక్కడ చెట్లకు సంబంధించిన కొమ్మలు కానీ బిల్డింగ్స్ కానీ ఒక ట్రయల్ రన్ వేసిన తర్వాత నేరుగా మళ్ళా బడా గణపతి దగ్గరికి టస్కర్ను తీసుకొచ్చి అక్కడ వినాయకుడిని దీని మీదకి ఎక్కించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టస్కర్కు సంబంధించిన వెల్డింగ్ పనులు దాదాపు పూర్తి చేశారు. నిన్న మధ్యాహ్నం నుంచే మొత్తం కూడా వెల్డింగ్ పనులు స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. మళ్ళా మహాగణపతిని దీనిపైన ఎక్కించిన తర్వాత మళ్ళీ తిరిగి వెల్డింగ్ పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చాలా ఎందుకంటే వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చూపు కూడా ఖైరతాబాద్ బడా గణపతి పైన ఉంటుంది. వినాయక నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఇంత పెద్ద వినాయకుడిని ఎలా తరలిస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్కంఠంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటు పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కానీ నిరంతరం ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. మరోపక్క కమాండ్ కంట్రోల్ ఏదైతే బడా గణపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ నుంచి కూడా నిరంతరం పోలీసులు మానిటర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు మాత్రం భక్తులను ఎట్టి పరిస్థితుల్లో అలో చేస్తులేరు. ఎక్కడికక్కడే వారందరినీ కూడా నిలిపివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వినాయకునికి సంబంధించి కూడా ఎప్పుడైతే ఈ కలశ పూజ రాత్రి 12 గంటలకు పూర్తవుతుందో ఆ తర్వాత
తర్వాత వెంటనే కదిలిచ్చి ఈ టస్కర్ పైన ఎక్కివ్వడం జరుగుతుంది. ఎంతో ఆధ్యాత్మిక శోభతోని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా బడా గణపతిని ఈసారి దర్శించుకున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఈసారి దాదాపు 25 నుంచి 28 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆన్లైన్లో ఉండి లెక్కింపు ప్రతిరోజు కూడా లెక్కింపు జరిగింది. ఇప్పటి వరకు ఉత్సవ కమిటీ చెప్తున్న దాని ప్రకారం హుండీలలో 70 లక్షలు కూడా ఖైరతాబాద్ వినాయకునికి భక్తులు విరాళంగా సమర్పించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కూడా ఒక ఆధ్యాత్మిక పండుగ శోభ అనేది బడా గణపతి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నది. రేపు ఉదయం 6 గంటలకు నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి నేరుగా టువర్డ్స్ ఇటు బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, అదేవిధంగా ట్యాంక్ బండ్ క్రేన్ నెంబర్ 4 వద్దకు బడా గణేష్ అయితే నిమజ్జనానికి సాగరం వైపు పయనించనున్నాడు. ఈ రోజుకు సంబంధించి అయితే రాత్రి తర్వాత మొత్తంగా కూడా ఈ కర్రలను తొలగించడం కానీ, వినాయకుని ఏదైతే ఈ టస్కర్ ఉందో దీన్ని ట్రయల్ రన్ చేయడం కానీ, చేయాల్సిన పూజా క్రతువులు అన్నీ కూడా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ ఆనందంగా బడా గణపతిని నిమజ్జన వేడుకల్లో పాల్గొనే విధంగానైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా నిరంతరం మానిటర్ చేస్తుంది. శోభాయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి క్రేన్ నెంబర్ 4 వరకు వెళ్లే వరకు కూడా మొత్తం కూడా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో 12 గంటల తర్వాతనైతే బడా గణపతికి సంబంధించిన పూజా క్రతువులన్నీ ముగియనున్నాయి. ఆ తర్వాత వెంటనే ఈ టస్కర్ పైన బడా గణపతిని ఎక్కించి రేపు ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 గంటలకైతే శోభాయాత్ర ప్రారంభించనున్నారు. సౌజన్య.